డిసెంబర్ 29, 2025 సంవత్సరం టెలికాం ప్రపంచానికి ఎన్నో మార్పులు తీసుకురాబోతుంది. ముఖ్యంగా ఒకటి కన్నా ఎక్కువ సిమ్ కార్డులను ఉపయోగించే యూజర్లకు కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. సిమ్ కార్డులు వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కొంతమందికి ప్రత్యేక సిమ్ కార్డులు యూజర్ల జాబితాను తయారు చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త సిమ్ కార్డులను వీరికి జారీ చేయవద్దని టెలికాం కంపెనీలు సూచించింది. సైబర్ మోసాలకు నియంత్రించడానికి కొత్త నిబంధనలు అమలు చేయనుంది. సైబర్ మోసం, సిమ్ కార్డుల దుర్వినియోగం నిరోధించడానికి ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. వాస్తవానికి ఈ విధానం ద్వారా మరొకరి పేరుతో సిమ్ కార్డులను కొనుగోలు చేసి నంబర్ను దుర్వినియోగం చేసే వ్యక్తులను అరికట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సిమ్ కార్డుతో సైబర్ మోసాలకు పాల్పడిన దోషులుగా తెలిపిన వారిని బ్లాక్ లిస్ట్ లో పెడతారు. 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు బ్లాక్ లిస్ట్ లో ఉండే పేర్లపై కొత్త సిమ్ కనెక్షన్లు జారీ చేయరు. 2025 సంవత్సరం నుంచి బ్లాక్ అయిన వినియోగదారుల పేర్లు కొత్త కనెక్షన్లు పొందకుండా నిరోధించడానికి అన్ని టెలికాం ఆపరేటర్ తో డేటా షేర్ అవుతుంది. దీని అమలు చేసేందుకు ప్రభుత్వం అలాంటి వ్యక్తుల కేంద్రీకృత రిపోజిటరీని క్రియేట్ చేస్తోంది.